నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక గత 4 రోజులుగా గడుస్తున్న పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను నిజంగా కేసీఆర్ మల్టిపుల్గా ఒక విధంగా చెప్పాలంటే సభ సక్సెస్ని చేసి చూపెట్టి నిజంగా కేసీఆర్ రోజులు మళ్ళీ వస్తాయనే విధంగా ఒక జోషుని నింపినట్టుగా కనబడతా ఉన్నది. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ సభ సక్సెస్ కావడానికి ముఖ్య కారణాలు ఏవని అనుకుంటున్నారనేది మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పరిపాలించిన నేపథ్యంలో 100 కోట్లు అవినీతి చేసింది. అది 100కి వాస్తవమే. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. కానీ వీళ్ళని జైలు వేయడంలో ఆయన విఫలమవుతా ఉన్నట్టు కనబడతా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ సభ ఎట్లా జరిగింది, అసలు మీ ఊళ్ళలో ఎట్లా జరిగింది, నిజంగా ఈ సభ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంది, అసలు సభ సక్సెస్ కావాలంటే ముఖ్యంగా ఏముండాలంటే పబ్లిక్ ఉండాలి. దీన్ని మళ్ళా ఏ విధంగా అంటే కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. అందుకని దీనికి దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయలు నిజంగా దీన్ని ఖర్చు అంచనా వ్యయం ఖర్చు పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. 200 కోట్ల రూపాయలు. ఎందుకంటే కేటీఆర్ను నెక్స్ట్ సీఎం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకంటే హరీష్ రావును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కవితక్క కూడా తనకంటూ ఒక వర్గం తయారు చేసుకుంటున్నది. కానీ అవన్నీ ఏం చూపెట్టకుండా ఇక్కడ సభ పైన ఓన్లీ కేటీఆరే మెయిన్గా అన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేసిర్రు. ఆ చేసిన తర్వాత సరే సభ సక్సెస్ అయింది. సభ సక్సెస్ అనే వినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కొంచెం జీర్ణించుకోలేనప్పటికీ సరే సభ సక్సెస్ అంటే ఏంటిది, అసలు జనము నిజంగా 1 లక్షల మంది రావడం సభ సక్సెస్. ఏది కానీ ఏ మీటింగ్ కానీ సభ సక్సెస్ అని ఎందుకంటారు? అక్కడ స్పీచ్లునో లేకపోతే నిజంగా ఏదో కేసీఆర్ ఉపదంపుడు ఉపన్యాసాలు నిజంగా కేసీఆర్ పెద్ద దద్దరిల్లే మాటలు చెప్పినానో కాదు. అక్కడ విషయం ఏంటంటే ఏం లేదు, కేసీఆర్ స్పీచ్లో బీసీల అంశం మాట్లాడలేదు. నిజంగా తెలంగాణలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి నిజంగా భారతీయ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని బీసీ పెడతానో చెప్పినానో అది కాదు, దద్దరిల్లిపోయిందని కాదు, సభ సక్సెస్ దానివల్ల అయిందని కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళందరూ కలిసి సభ సక్సెస్ 100% చేసిరు. ఎందుకు చేసిరంటే నేను చెప్తా వినురు. ప్రతి గ్రామం నుంచి ఒక ఆర్టీసీ బస్సు పెట్టిరు గ్రామ పంచాయతీకి. అది చిన్న గ్రామ పంచాయతీ ఆర్టీసీ బస్సు పెట్టిరు. ఇక మందు బీఆర్ఎస్ సభ అంటేనే మనం విచ్చలవిడిగా కనబడుతూ ఉంటుంది. మనం నిన్న మొన్న వీడియోలు చూపెట్టినాం, ఆ వీడియోలు నా దానిలో డిలేట్ అయినాయి, లేకపోతే మీకు చూపెట్టే ప్రయత్నం చేద్దాను. విచ్చలవిడిగా మందు ఎక్కడ పడితే అక్కడనే బీఆర్ఎస్ సభ పోయే ముందు దాదాపుగా గంజులు పెద్ద గంజులలో చికెన్ వండుకొని అన్నం వండుకొని పోయారు. ఈ విధంగా సభ సక్సెస్ కారణానికి ఇదే మెయిన్ కారణం. డబ్బులు లేకుండా బీఆర్ఎస్ సభలు జరిగాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకొని, డబ్బులు మందు లేకుండా బీఆర్ఎస్ సభలు జరిగాయి. తెలంగాణలో నిజంగా రానున్న రోజులలో ఈ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే ప్రజలు మారపోతే తప్పకుండా వస్తుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు మారకపోతే మనకు ఏ నాయకుడు అయితే ఏంది డబ్బులు ఇచ్చేటోడు అయిపోయాయంటే మనకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అరే గిట్లెట్లు అంటున్నాం. మరి నెక్స్ట్ పోయినసారి అధికారం కోల్పోయింది అంటే తీవ్రమైన వ్యతిరేకత, ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు పెట్టలేక కాదు, ఎందుకంటే వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో డబ్బులు పెట్టినా పోయే అవకాశం ఉంటుందని కేసీఆర్ అప్పుడే గమనించిండు. కానీ ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సరే విడిచిపెట్టేసిండు. అదిగా ప్రజలు కూడా కేసీఆర్ను వద్దనుకొని విడిచిపెట్టేసిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బయటకు 14 నెలల తర్వాత బయటకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరుగుతున్నది. కాంగ్రెస్ చేస్తున్న పనులను పబ్లిక్లోకి తీసుకుపోవడంలో విఫలమవుతున్నారు. కాంగ్రెస్లో కొత్త క్యాడర్ అంటే పాత క్యాడరు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించకపోవడం, ఈ 10 సంవత్సరాలు ఊరబందులు బొరినట్టు ఆ బీఆర్ఎస్లో పొర్రి మళ్ళీ ఇంట్లో బొరుతున్న నేపథ్యం, కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ ముందుంటున్న నేపథ్యం, అదే కార్యకర్తలు దాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇన్ఛార్జీలు వాళ్ళు చెప్తే మంత్రుల దగ్గర పని కాకపోవడం, వీళ్ళు తనుకునే మోపవుతున్నారు కొన్ని నియోజకవర్గాలలో. ఇది 100% వాస్తవం. కాంగ్రెస్ పార్టీ పైన 100% వ్యతిరేకత పెరుగుతున్నది. ఈ వ్యతిరేకతను మనం ఏ విధంగానైనా క్యాచ్ చేసుకోవాలనే నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చిందనే విషయం 100% ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో నిజంగా వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు. సరే ఉచిత బస్సు ప్రయాణం దాని గురించి కామెంట్ చేస్తే మహిళలు ఏమైనా ఫీల్ కావచ్చు. కానీ ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం అనేది కొంచెం లిమిట్ పెడితే అయిపో, దానికి పద్ధతి పాడు లేకుండా అయిపోయింది. అసలు బస్సులు ఎక్కితే నిజంగా సీట్లు దొరకకుండా అయిపోయిన పరిస్థితి. ఇక ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది. సరే ఆటో వాళ్ళ సంగతి ఏంది, అది గాలికి వదిలేసింది. ఇక రానున్న రోజులలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఎంతో కొంత పూర్వం అంత వ్యతిరేకత కాకపోయినా కొంచెం ఈ కాంగ్రెస్ పైన వ్యతిరేకత కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఒక పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ పార్టీ నిజంగా సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదు.
ముఖ్యంగా ఈ సభ సక్సెస్ కావడానికి మెయిన్ కారణం డబ్బు మందు ఏర్లై పారింది. 100% వాస్తవం ఇది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు కూడా వేలల్లో డబ్బులు పంపించారు. అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన మాజీ సర్పంచులు దీన్ని అధ్యక్షులు దీన్ని నిజంగా యథావిధిగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒకటి ఎండాకాలం కావడంతో పనులు ఏం లేకపోవడంతో ప్రజలు కూడా అందరూ చాలా ఖాళీగా ఉన్నారు. ఈ బస్సులు అంటే మామూలుగా కేసీఆర్ ఏం చెప్తున్నారని వెళ్ళిపోయారు. అంతేగాని కేసీఆర్ నిజంగా సభలో ఇంత దద్దరిల్లే స్పీచ్ ఇచ్చినానో లేకపోతే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇక యుద్ధం ప్రకటిస్తాడనో కాదు సభ సక్సెస్ అయింది. కేవలం మందు మాత్రమే. దయచేసి మిత్రులారా, ఈ జెండాలు వేసేది మన బీసీ ఎస్సీ ఎస్టీలే, ఈ బ్రతుకులు ఆగమేది మన బీసీ ఎస్సీ ఎస్టీలే. దయచేసి నేను చెప్తా ఉన్నా, మన రాజ్యం కోసం మనం కొట్లాడకపోతే మన కోసం ఎవడో కొట్లాడు. ఈ మీటింగ్లకు లేకపోతే వాళ్ళు ఇచ్చే బిర్యానీలకు వాళ్ళు ఇచ్చే కోటర్ సీసాలకు ఆశపడితే మన బతుకులు మారి. గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ వచ్చినా మన బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు రావాలని కోరుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, 42% రిజర్వేషన్ కల్పించాలనే బిల్లును అసెంబ్లీలో పెడితే కేసీఆర్ కనీసం బీసీల పక్షాన వచ్చి మాట్లాడాలి. కానీ బీసీలు ఎప్పుడు కావాలి? జెండాలు మోసేటందుకు కావాలి, జిందాబాద్లు కొట్టేటందుకు కావాలి. బీసీలు ఆ బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం కావాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరు కానీ. సభ సక్సెస్ అయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఏమో అధికారంలోకి వచ్చేంత సీన్ ఇప్పటికిప్పుడు లేదు. కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది అంతే. ముఖ్యంగా డబ్బుతోని కూడిన ఇది కేటీఆర్ ప్రెస్టేజ్గా తీసుకొని దాదాపు ఒక 200 కోట్ల రూపాయలతోని 100% 200 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టిన సభ. ఇది సక్సెస్ కాకపోదు అనడానికి కారణాలు ఉంటాయి అన్న. ఎందుకంటే పైసలు గుమ్మరించినాక ప్రతి గ్రామంలో, ఎందుకంటే ఇది ఏం మామూలు ఏది జ్ఞానోదయ సభలు కాదు, ప్రజలను మేల్కొల్పే సభలు కాదు. వాళ్ళ పార్టీ స్వార్థం కోసం కేవలం కల్వకుంట్ల కుటుంబాన్ని నిజంగా ప్రమోట్ చేయడం కోసం పెట్టుకున్న సభలు. అందులో మనం చూసినాం, కల్వకుంట్ల కవిత గారు ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఒక సాంగ్ పాడడం అందరూ కూడా గొడవ అయిపోయింది. మనం చూస్తూ ఉన్నాం. ఈ కుమ్ములాట ఉన్నది, అంతర్గత కుమ్ములాట జరుగుతూనే ఉన్నది. కానీ ఎలక్షన్లు వచ్చేసరికి కుమ్ములాట బయటపడుతుంది. మరి హరీష్ రావు ఉంటాడా లేదా అన్నది చూడాల్సిన అంశం. దయచేసి మిత్రులారా, ఈ సభ వెనుక మెయిన్ కారణం డబ్బే. దాదాపుగా 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. అది అందరికీ తెలిసిన మాటనే. ఇక విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ ప్యాకెట్లు, డబ్బాలు, కొన్ని ఏరియాలలో బస్సులు ఆపి మరి బిర్యానీ డబ్బాలు, KFC బిర్యానీ డబ్బాలు తిన్న నేపథ్యం ఉన్నది. ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పుడు ప్రజలు పోరు అనుకోవడంలో తప్పు అది ముచ్చట. ఎందుకంటే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పుడు కంపల్సరీ ప్రజలకు పోతారా? మరి పేనోళ్ళందరూ ఓట్లేస్తారంటే అది కూడా నమ్మకం లేదు. ఈ సభ సక్సెస్ వెనుక మెయిన్ కారణం డబ్బే. ఇలా కేసీఆర్ చూసో, KTR చూసో, లేకపోతే కల్వకుంట్ల కవితను చూసో ఈ సభకు వేణుళ్ళు అంతకన్నా కాదు. సరే, ఎంతో కొంత అభిమానులు ఉంటే ఉండొచ్చు, కానీ అభిమానులు కాక పెద్ద సంఖ్యలో పేరు. ఇది 100% వాస్తవం. ఈ డబ్బును చూసే పేరు అని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నా. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా బీఆర్ఎస్ సభ వెనుక కేసీఆర్ చెప్పే మాటల కోసం బేరా, డబ్బుల కోసం బేరా అని మీరేమనుకుంటున్నారని దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మన TMR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. TMR న్యూస్, పేద ప్రజల గొంతుక.